సరే, 13వ వచనంలో చూస్తే, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు పొందుకున్నారు. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది గడిచిన వారంలో మనం చూసాం. సో వాళ్ళు ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళు అనేక రకాలైన భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అక్కడ ఆశ్చర్యపడ్డారు. రెండవది ఇక్కడ ఏంటి అని అంటే, కొంతమంది వాళ్ళని చూసి కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇప్పుడు ద రోల్ ఆఫ్ ద చర్చ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో, అపోస్తులు ఉన్నారు, అక్కడ మరికొంతమంది ఉన్నారు. మన అంచనా ఏంటి అని అంటే దరిదాపు 120 మంది 120 మంది అక్కడ ఉండొచ్చు అనేది అంచనా. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళందరూ అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ చర్చ్ ఏం చేస్తూ ఉంది అని అంటే, ఇప్పుడు ద రెస్పాన్స్, వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుంది అని అంటే చూడండి, 32వ వచనంలో చూడండి. 32వ వచనంలో చూస్తే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరము సాక్షులము. వాళ్ళు అక్కడ ఉన్న వ్యక్తులందరూ అపహాస్యం చేస్తూ ఉంటుంటే ఇప్పుడు అక్కడ ఉన్న అపోస్తలులు, ఆ మెడగదిలో ఉన్న మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, నిలబడి మేమందరం సాక్షులము. మీరు అనుకునేది ఒకటి, కానీ మా దగ్గర జరిగింది మరొకటి అని అందరూ అలా ఒక ఏక మనసుతో నిల్చున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరు నిల్చున్నారు అని అంటే, అపోస్తలుడైన పేతురు గారు నిలబడ్డాడు అక్కడ. ఆయన నిలబడి ఇక్కడ మాట్లాడుతున్న సంగతి మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ చర్చ్, ఫస్ట్ పాస్టర్ ఎవరు అని అంటే పేతురు గారు. ఇప్పుడు పేతురు గారు నిలబడి వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటుంటే ఆయన ఏం మాట్లాడాడో చూడండి. 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన? అక్కడ నిలబడి యెరూషలేములో ఉన్న యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా. బిగ్గరగా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా అని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత 22వ వచనం చూడండి. 22వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి అని అన్నాడు. 29వ వచనం దగ్గరకు వచ్చేసరికి సహోదరులారా అని మాట్లాడాడు. 36వ వచనం దగ్గరకు వచ్చేసరికి తన బోధను అక్కడితో ముగించుకున్నాడు. అర్థమైందనన్నా? యెరూషలేములో ఇప్పుడు పరిచర్య అనేది స్టార్ట్ అయింది. యెరూషలేములోను, యూదయ సమరయలోను బూదిగంతముల వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడి అని అన్నారు కదా. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు పేతురు నిలబడి యెరూషలేములో ఉన్న సమస్త జనులారా అనుకుంటూ అక్కడున్న యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఆత్మతో నింపబడిన వ్యక్తి ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు ఆయన? నాకు వెళ్ళి చూడాలి. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు ఆయన? చాలా రకాల భాషలు మాట్లాడారు కదా అక్కడ. దరిదాపు 15 దేశస్తులు అక్కడ ఉన్నప్పుడు, కానీ పేతురు దగ్గరకు వచ్చేసరికి ఆత్మచేత నింపబడినప్పటికీ కూడా ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడంటే అందరికీ అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. పోయిన వారం మనం చూసాం, ఆత్మచేత నింపబడినప్పటికీ కూడా ఒకవేళ ప్రవచిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యము అనేది వెల్లడి చేస్తూ ఉన్నట్లయితే అక్కడున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతే అది నిజమైన భాష కాదది. ఇక్కడ పేతురు గారు స్పీకింగ్ ఇన్ టంగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఆయన అక్కడ అందరితో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బిగ్గరగా వారితో ఇట్లనను అన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ లోకల్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నాడు. లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే అప్పుడు అరమాయిక్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజుల్లో మాట్లాడిన మాట ఏమిటి అంటే అరమాయిక్ లాంగ్వేజ్. ఓకేనా? గ్రీకు కాదు, హీబ్రూ కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన భాష ఏమిటి అంటే అరమాయిక్ లాంగ్వేజ్లోని అక్కడున్న యూదులందరితోనూ
వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు, ఎలా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు, మేము వీటన్నిటికీ సాక్షులము అని ఎలా తెలియపరుచుకుంటున్నారు అని అంటే ఈ 15వ వచనం నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. ఏమన్నాడు ఆయన? మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు తన విశ్వాసాన్ని. ఆత్మచేత నింపబడిన ప్రజల్లో నుండి పేతురు గారు నిలవబడి ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు అని అంటే, మీరు అనుకుంటున్నట్టు మేమేదో కొత్త మద్యం తాగలేదు, మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు కదా, మేము కొత్త మద్యం తాగలేదు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపుడిచి జామైనా కాలేదు. నాకు భలే అనిపించిన ఫస్ట్ టైం గమనించాను ఈ వచనం. ఆర్థడాక్స్ జ్యూస్ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకంగా సబ్బాత్ దినంలో ఈ యూదులు 9 అవ్వక ముందే ఏమి తినరు, ఏమి తాగరు. మీకు అర్థమైందా? 9 మార్నింగ్ 9 లోపు వాళ్ళు ఏమి తినరు, ఏమి త్రాగరు. ఇప్పుడు ఆయన ఎంత చక్కగా డిఫెండ్ చేస్తున్నారు పేతురు గారు అని అంటే, మళ్ళీ చదువుతున్నాను. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. ఇంకా మార్నింగే స్టార్ట్ కాలేదు, మీరేంటి ఏదో కొత్త మద్యం తాగారని అని అపహాస్యం చేస్తూ ఉన్నారు అని ఆయన, ఇది కొత్త మద్యం కాదు, మేము నిజముగా ఆత్మచేత మేము నింపబడ్డాము అనుకుంటూ చక్కగా అక్కడున్న వ్యక్తులకు ఆయన వాక్య పరిచర్య అనేది స్టార్ట్ చేశాడు. నాకు అర్థమైన సంగతి ఏమిటి అని అంటే, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు అని అంటే, ఇప్పుడు ఏ టైంలో పేతురు గారు నిల్చొని వాక్యం చెప్తున్నాడు అక్కడ? మామూలుగా ఆలోచన చేద్దాం. బిఫోర్ 9 వాళ్ళు ఏమి తినరు, వాళ్ళు ఏమి తాగరు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వ్యక్తులు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ టైం అది? బహుశా వేకువజామునే వాళ్ళు లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వేకువజామునే లేచి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే మొదటిసారి ఏం జరిగింది అని అంటే, వాళ్ళున్న చోటున ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారు. మొన్న 5 గంటలకు మా అమ్మాయి లేచి ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళ సండే స్కూల్ అక్క చక్కగా నేర్పించింది, ఒరేయ్ అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా మంచిది అని. నేను ఆశ్చర్యపోయాను. నాకు ఎందుకో మంచిగా అనిపించేది. ఫోటో కూడా తీసుకున్నాను. 5 o'clock ఈ టైం కూడా కనపడేటట్టు చిన్న లైటింగ్లలో నా బిడ్డ ప్రేయర్ చేసుకుంటుంటే ఎంత మంచిగా అనిపించిందో. దట్ వాజ్ ద బ్యూటిఫుల్ టైం ఫర్ ప్రేయర్. వేకువజామున లేచి ప్రార్థన చేసినప్పుడు చాలామంది పరలోకంలో నుండి జవాబును వాళ్ళు పొందుకున్నారు. సరే, ఇక్కడ కూడా వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ బిఫోర్ 9 పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, వాళ్ళందరూ తెల్లవారుజామున అక్కడ కూడుకొని వాళ్ళు ఆదరణకర్త కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళందరూ ఏక మనసుతో ఏక ఆత్మతో వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసుకోవటము అనేది చాలా మంచిగా అనిపించింది. మేమందరం ప్రార్థన చేసుకుంటున్నాము, ఇది మత్తు కానే కాదు, ఇంకా 9 కూడా కాలేదు, మీకు తెలుసు కదా 9 లోపు ఎవడు తినడు ఎవడు తాగడు అని అనుకుంటూ ఈ 16వ వచనం నుంచి ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, యోవేలు ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనాలన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం గమనిస్తే యోవేలు యొక్క ప్రవచనం అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము రిఫరెన్స్ రాసుకోండి. సేమ్ ఇదే ప్యాసేజ్ అక్కడ కనిపిస్తుంది. 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఇవి కనిపిస్తాయి. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అనుకుంటూ ఈ 20 వచనాలు చూస్తే ఆత్మచేత కుమ్మరింపబడిన వాళ్ళందరూ ఎలా ప్రవచిస్తారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలానే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 29వ వచనం. అందుకు మోషే
వాళ్ళు ప్రవక్తలు అగునట్లు యెహోవా ఆత్మను వారి మీద ఉంచునుగాక అని చెప్పాను. ప్రవచనాలన్నిటినీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఇవన్నీ ప్రవచనాలండి. యోవేలు గారు ముందే చెప్పారు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం కదా, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆదరణకర్త మన దగ్గరకు వస్తాడు అనేది మాకు తెలుసు. సరే, ఆ విషయం మీకు తెలియదు, కానీ మీరు యూదులు కాబట్టి, యెరూషలేములో ఉన్న వ్యక్తులు కాబట్టి మీకు ఇదైనా జ్ఞాపకం ఉండాలి కదా. మోషే చెప్పాడు ఈ మాట. అలానే యోవేలు 2వ అధ్యాయంలో అంచెదినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పారు కదా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగును అనుకుంటూ నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని ఆ యోవేలు ఏదైతే చెప్పాడో అవన్నీ నెరవేర్పు అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి ఏమిటి అనంటే, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడిన సందర్భం ఎప్పుడైతే ఉందో అక్కడితో ఏం జరిగింది అనంటే, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేది ఇక్కడితో కొంచెం ముగించబడుతుంది. తండ్రి పాత్ర అయిపోయింది, కుమారుని యొక్క పాత్ర అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఆదరణకర్త కూడా ఇక్కడికి వచ్చేసాడు. అంటే ఆ రక్షణ ప్రణాళికలో ఉన్న ఆ ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ ప్లాన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆ రక్షణ ప్రణాళిక అనేది చాలా సాఫ్ట్గా నడుస్తూ ఉంటుంది. మనం తిరిగి నిత్యత్వానికి వెళ్ళేంత వరకు కూడా, తిరిగి ఆ యుగాలు ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు కూడా ఇప్పుడు బాధ్యత ఎవరిది అనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యత. అక్కడ పేతురు అదే అంటున్నాడు ఏమిటి అనంటే, ఇదంతా జరిగేది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఇదంతా యోవేలు గారు చెప్పినట్టు, మోషే గారు చెప్పినట్టు, మా గురువు గారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు ఇదంతా నెరవేర్చబడుతుంది అని చెప్పాడు. ఇది ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజున ద్వారాలు తెరవబడ్డాయి. యెరూషలేములో ఉన్న ఆ యూదా ప్రజలందరూ మొదటిసారిగా ఆ రక్షణ సువార్తను వాళ్ళు విన్నారు. మొట్టమొదటిగా ఈ రక్షణ సువార్త అనేది యూదులతో ప్రారంభించబడింది. దాని తర్వాత నెమ్మదిగా ఇదే పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అన్యుల మధ్య కూడా ఈ రక్షణ ద్వారాలు అనేది, ఈ విశ్వాసపు ద్వారాలు అనేది తెరవపరచబడ్డాయి. 21వ వచనం చూడండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఎప్పుడైతే ఆదరణకర్త వచ్చాడో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఈ విషయం అక్కడున్న భక్తులందరికీ ఆయన ఏం చేశాడంటే బిగ్గరగా చెప్పాడు. యెరూషలేములో ఉన్న సమస్త జనులారా, ఇశ్రాయేలు వారులారా నా మాట వినండి, సహోదరులారా నా మాట వినండి, యూదా ప్రజలారా నా మాట వినండి. మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభు నామమును బట్టి, ఇవాళ మేము రక్షించబడుతూ ఉన్నాం. రీజన్ ఏమిటి అనంటే మా దగ్గరకు వచ్చింది మరి ఏదో కాదు, మేమందరము ఆత్మచేత నింపబడ్డాము. మీరు కూడా విశ్వసిస్తే మీరు కూడా ఇదే ఆత్మచేత నింపబడి మీరు కూడా రక్షించబడతారు అనేది మొట్టమొదటి సబ్జెక్ట్. పేతురు గారు నిలవబడి ఆయన ప్రీచ్ చేసిన ఫస్ట్ సబ్జెక్ట్ ఏమిటి అంటే యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం ఇక్కడ చూసాం కదా. 16 నుంచి ఈ 21 వరకు చూస్తే యోవేలు 2వ అధ్యాయంలో ఉన్న వచనాలన్నిటిని కోట్ చేస్తూ ఉంటాడు. అంచె దినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్న ఆ వచనము మీరందరూ చూస్తూ ఉన్నాడు. ఈ పెంతుకోస్తు దినాన్న ఈ మేడగదిలో ఈ యెరూషలేములో ఇవాల్టితో ఆ ప్రవచనము అనేది నెరవేర్చబడింది అని వెరీ క్లియర్గా పేతురు గారు చెప్పారు. సెకండ్, ఆయన ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనంటే ఇప్పుడు 22 నుంచి 35 వచనాలు చూస్తే చూడండి. 23వ వచనం చూడండి నాన్న. 23వ వచనం చూస్తే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు గానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 24వ వచనం చూడండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సెకండ్
టాపిక్ ఏంటి అని అంటే, ఆయన మెసేజ్లో ఫస్ట్ టాపిక్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మేము తాగలేదు. సింపుల్గా చెప్తున్నాను, ఇదంతా ఆత్మచేత నింపబడ్డాము. ఇది ఎలా జరిగింది అని అంటే, యోవేలు ప్రవచనం ఇవాళతో నెరవేరింది. ఆయన నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరూ రక్షించబడతారని సింపుల్గా తేల్చి చెప్పేశాడు. సెకండు, అక్కడున్న యెరూషలేములో ఉన్న సమస్త జనులతోని, యూదా ప్రజలతోని, ఇశ్రాయేలు వారందరితోని ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా బ్రతికే ఉన్నారు అని వెరీ క్లియర్గా వాళ్ళకి చెప్పేశాడు. 24వ వచనం మరొకసారి చదువుదామా. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 32వ వచనం కూడా చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారు? నన్ను ఒకసారి నాకెళ్ళి చూడాలి. సెకండ్ టాపిక్ ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ సెర్మన్లో యేసుక్రీస్తు మీరు అనుకుంటున్నట్టు ఆయన చనిపోలేదు. ఇంకోటి ఏమిటి అని అంటే, మన ఫస్ట్ చాప్టర్ డీల్ చేసేటప్పుడు మనం చూసాం, చాలా రూమర్స్ ఉన్నాయి కదా, మేమందరం కలిసి ప్రభువుని ఎత్తుకొని పోయామని అనుకుంటూ ఉన్నారు కదా. అది కాదు. ఆయన ఎప్పుడైతే నిత్యత్వానికి వెళ్ళాడో ఆదరణకర్తను మా దగ్గరకు పంపించాడు. ఆయన చనిపోలేదు, తండ్రి అయిన దేవుడే ఆయనను లేపాడు. దీనంతటికీ మేమే సాక్షులము అనుకుంటూ ఎంత చక్కగా డీల్ చేస్తూ ఉన్నాడంటే, చాలా చక్కగా డీల్ చేస్తూ ఒక 4 ప్రూఫ్స్ చెప్పాడు రా. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వ్యక్తి అని ఒక 4 ఆధారాలు అక్కడున్న వ్యక్తులందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఏమిటో చూడండి. 22 నుంచి 24 వచనాలు చూస్తే అక్కడ 22వ వచనం చూడండి నాన్న. ఫస్ట్ ప్రూఫ్ చూడండి. ఎవరు తీయట్లేదు? ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. ఎలా ప్రూఫ్ చేపిస్తున్నాడు అనంటే, హోలీ స్పిరిట్ అనేది రియల్ అని చూపించాడు. సెకండ్ది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా రియల్ అనుకుంటూ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, తన బయోడేటాను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు అనంటే, హీ ఈజ్ ఫ్రమ్ నజరేత్. యేసు ప్రభు ఎక్కడి నుంచి వాడు అనంటే, నజరేతు వాడు. మీరు వెళ్ళండి, 15 దేశాల నుండి వచ్చారు కదా, అక్కడ చాలామంది యూదులు ఉన్నారు కదా, బయట వాళ్ళు లోకల్లో లేని వాళ్ళకి తెలియదు అంతగా. కాబట్టి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నజరేతు అనే ప్రాంతం దగ్గరికి మీరు వెళ్ళండి. అక్కడ యోసేపు కుమారుడు ఎవరో అడగండి, చెప్తారు. అక్కడ మరియ కుమారుడు ఎవరో అడగండి, ఆయన గురించి చెప్తారు. అక్కడ వడ్రంగి వాని కుమారుడు ఎవరో అడగండి, చెప్తారు. నజరేతు వాడైన యేసు అని ఎవరో అడగండి, మీకు ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అని చెప్తారు. ఆయన ఉన్నాడయ్యా, ఆయన భలే బోధకుడు అని చెప్తారు. ఆయన చేసిన అద్భుతములను, ఆయన చేసిన మహత్కార్యములను, ఆయన చేసిన సూచక్రియలన్నీ మీరు అక్కడికి వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ వెరీ క్లియర్గా చెప్తారు, అవును నజరేతు వాడైన యేసు అనబడిన వ్యక్తి నిజంగానే ఉన్నాడు అని చెప్తారు. మేము సాక్షులము అంటున్నారు వీళ్ళు. ఆయన చనిపోయాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అంటానికి సాక్షులం, ఆ వ్యక్తి నిజంగా ఉన్నాడు. వీళ్ళెక్కడికి పోయినా కూడా ఎవరి నామాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు అని అంటే, నజరేయుడైన యేసు నామములోనే వీళ్ళందరూ అపోస్తలులందరూ ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి గల కారణం. పదే నజరేయుడైన యేసు అని చెప్పడానికి వాళ్ళ రీజన్స్ ఏమిటి అంటే, హీ ఈజ్ స్టిల్ అలైవ్. ఆయన నిజమైన వ్యక్తి, ఏదో చరిత్ర కాదది, ఏదో కథ కాదది,
మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, మీరు వింటూ ఉన్నారేమో, అదేదో కథ అనుకుంటున్నారేమో, కానీ మేము ఆయన్ని కనులారా చూసాం. మేము కనులారా ఆయన్ని తాకాం. మేము కనులారా ఆయనతో సావాసం చేశాము, దగ్గరుండి మేము చూసాము. జీసస్ ఫ్రమ్ నాజరేత్, ద టౌన్ ఆఫ్ నాజరేత్ ఈజ్ రియల్. చూడండి 3:6 కూడా ఏమని మాట్లాడతాడు ఆయన. 3:6, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి. ఎవరిని పరిచయం చేశాడు ఇక్కడ? నజరేయుడైన యేసు. అలానే 4వ అధ్యాయం 10వ వచనం చూడండి నాన్న. 4వ అధ్యాయం 10వ వచనం, దేవుడు లేపినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఎవరిని పరిచయం చేశాడు? నజరేయుడైన యేసుక్రీస్తు. అలానే 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మీకు ఇచ్చిన ఆచారంను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అనరే. అందరూ ఏమంటున్నారు అనంటే నజరేయుడైన యేసు. 10:38, 22:8, 26:9 ఎక్కడా వాళ్ళు మాట్లాడినా, ఎక్కడా ఆశ్చర్యమైన కార్యాలు చేసినా దే ఇంట్రడ్యూస్డ్ జీసస్ యాజ్ ఫ్రమ్ నాజరేత్. నేను ఒకటి క్లియర్గా చెప్తాను, జీసస్ ఈజ్ రియల్. మా అమ్మ నాన్న వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి, నేను చర్చికి వచ్చేసి వాళ్ళు దాన్ని నమ్మారు కాబట్టి నేను నమ్ముతున్నాను అని కాదు. చరిత్రలో చూసిన పుస్తకాలు ఎన్ని చూసినా, జియోగ్రాఫికల్గా మనం చూసినా కూడా జీసస్ ఈజ్ రియల్. ఆయన పరలోకంలో ఉండాల్సిన దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన నజరేతు అనే ప్రాంతంలోనే ఆయన ఉన్నాడు. అక్కడి నుండి ఆయన దేవుని యొక్క పరలోక రాజ్య వ్యాప్తి, దేవుని యొక్క రాజ్య సువార్తను అక్కడి నుండి ఆయన ప్రకటించాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు అంటాడు ఆయన. మీ అందరికీ చెబుతూ ఉన్నాను, ఈ దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మహత్కార్యాలు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సూచక క్రియలు కానీ అవన్నీ గమనిస్తూ ఉంటుంటే ఇవన్నీ ఒక మూలన జరిగిన కార్యములు కాదు, ఆయన నిజముగానే ఉన్నాడు. ఆయన ఏం చేశారు మీరు అనంటే 23వ వచనంలో, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. టెరబుల్ క్రైమ్. ఆయన నిజంగానే ఉన్నాడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన మంచే చేశాడు. కానీ మీరందరూ ఏం చేశారు అనంటే మీరు ఆయన్ని చంపేశారు. కానీ మీరు ఆయన్ని చంపేసినప్పటికీ కూడా 24వ వచనంలో చెప్తుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. వండర్ఫుల్ విక్టరీ ఇది. పేతురు గారు తన సెకండ్ పాయింట్లో చెప్తున్నాడు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఉన్నారు, ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు అనుకుంటూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సహోదరులు మొత్తం ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేశాడు. ఆయన నిజమే, మీరు వెళ్ళి కనుక్కోండి, ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళందరూ సిలువ వేసి చంపేశారు, కానీ ఆయన తిరిగి ఇవాళ లేచాడు. అప్పటి వరకు వాళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు మీకు సెకండ్ ప్రూఫ్ చెప్పనా అన్నాడు. ఇప్పుడు ఆయన హోలీ స్పిరిట్ గురించి మీకు ప్రూఫ్ చెప్పాను కదా, యోవేలు గారు ఏది చెప్తే అది జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ ప్రూఫ్ ఏంటి అని అంటే, దావీదు గారు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అని ఈ 25వ వచనం నుండి 31వ వచనం వరకు ఆయన చెప్పాడు. ఇదంతా మనం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే సామెతలు 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏమిటి అని అంటే, ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబలను, కావున నా హృదయము ఉల్లసించను అనుకుంటూ ఆయన నిజంగా ఉన్నాడు. ఎవరి గురించి అయితే దావీదు గారు ప్రవచించారో ఆయన నిజంగా ఉన్నాడు అని చెప్పాడు. 27వ వచనంలో చూడండి,
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఇది ఎవరి గురించి చెప్పాడు అనంటే యేసయ్య గురించి చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే ఆయన చనిపోయాడు, కానీ ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టదు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన శరీరము అనేది కుళ్ళు పట్టదు. మీకు ప్రూఫ్ చెప్తున్నాను, ఆయన తిరిగి లేచాడు, దీనికి మేము సాక్షులము అనుకుంటూ దావీదు చెప్పిన ప్రవచనాలన్నీ అక్కడున్న యూదా ప్రజలతోని, ఇశ్రాయేలు ప్రజలతో అందరితోని హీ ఈజ్ రియల్ అని చెప్పాడు. ఒక్కసారి నాకు వెళ్ళి చూడండి రా. ఫస్ట్ చర్చ్, ఫస్ట్ సెర్మన్ ఏమిటి అని అంటే హోలీ స్పిరిట్ ఈజ్ రియల్. ఫస్ట్ చర్చ్, ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ పాస్టర్ చెప్తున్న మాట ఏమిటి అని అంటే జీసస్ ఫ్రమ్ నాజరేత్ ఈజ్ రియల్. ఫస్ట్ చర్చ్, ఫస్ట్ సెర్మన్లో ఆయన బలంగా చెప్పింది ఏమిటి అని అంటే ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేచాడు అని బిగ్గరగా చెప్పాడు. వాళ్ళందరితో చెప్పుకుంటూ యోవేల్లో నుంచి ప్రవచనాలు నువ్వు చూపించాడు, అలానే దావీదు చెప్పిన ప్రవచనాలన్నిటిని కూడా వాళ్ళందరికీ చూపించాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం చదివిన, 22వ వచనం చదివిన తీకండి, మామూలుగా చెప్తున్నాను. ఆయన అందరికీ కనపడలేదు, వీళ్ళు ఇదే చెప్పారు. లార్జ్ మెంబర్స్కి చాలామందికి కనపడలేదు, కానీ కొద్ది మందిగా ఫాలోవర్స్గా ఉన్న మాకు మాత్రమే కనపడ్డారు. వాళ్ళు ఏం చేశారు అంటే చూసి నమ్మారు. మేము దీనికి సాక్షులము అని వాళ్ళు చెప్పారు. ఈ 33 నుంచి 35 వచనాలు చూస్తే చూడండి, మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడి ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదము క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. 33వ వచనంలో మనం చూస్తే 33వ వచనమే చూడండి. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అక్కడ ఏం చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, ఎందుకు ఆయన కుమ్మరించబడ్డాడు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు అనేది క్లియర్గా చెప్పాడు. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. పట్టణములో నిలిచి ఉండడి అని చెప్పాడు. ఇందుకు కూడా మనం చూసాం కదా, యోహాను సువార్త కానీ ఈ అపోస్తుల కార్యాల 1వ అధ్యాయంలో కానీ ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నేను వెళ్ళని ఎడల అన్న మాట దగ్గర ఏమిటి అని అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని స్పష్టంగా చెప్పాడు. ఫస్ట్ చాప్టర్లో ఏవైతే వాళ్ళు చూశారో ఈ సెకండ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వాట్ దే బిలీవ్డ్, మనం బిలీవ్ అని చూసాం కదా, వాళ్ళు ఏదైతే నమ్మారో ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అవన్నీ రియల్ 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 అనుకుంటూ చెప్తూ వచ్చారు. పునరుద్ధానం జరిగిన తర్వాతనే ఆదరణకర్త వచ్చాడు. యేసు ప్రభు ఉన్నాడు, కావాల్సిన అడ్రస్ చెప్తున్నాను వెళ్ళండి. ఆయన నిజంగా ఉన్నాడు, యోవేలు ఇలా అన్నాడు, దావీదు ఇలా అన్నాడు అనుకొని ఆయన ఏం చేశాడంటే ప్రవచనాలన్నీ పాతవన్నీ తవ్వి వాళ్ళందరికీ చెప్పాడు. ఇప్పుడు జరిగితే ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం జరిగింది? ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, అది కొత్త మధ్యం కాదు, హోలీ స్పిరిట్ ఈజ్ రియల్ అన్నాడు. మీరు అనుకుంటున్నట్టు ఆయన చనిపోలేదు, జీసస్ ఈజ్ రియల్ అని అన్నాడు. రిజరక్షన్ అనేది రియల్ అని అన్నాడు. ఆయన వెళ్తేనే కానీ ఆయన క్రిందికి రావటము అనేది రియల్ అని చెప్పేశాడు. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరగాలి? ఆఫ్టర్ సెర్మన్ మనుషులకు అర్థం కాకపోతే ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇంత చెప్పాను, ఏదో నాకు చేతనైనట్టు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ సెకండ్
ఈ అన్ని వచనాలు ఒకేసారి ఇట్లా లాగి క్రష్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఏం జరిగిద్ది? చాలా ప్రూఫ్స్ చెప్పాడు కదా, చూడండి ఏం జరిగిద్ది. 5వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 33వ వచనం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని. చాలు, ఏం చెప్తున్నావు? ప్రూఫ్స్ ఎందుకు అన్నారు. మాకు తెలియదు ఎవరు వచ్చారు, మాకు లేఖనాలు తెలీదా? నువ్వు యోవేలు గ్రంథం చెప్తున్నావు, దావీదు గ్రంథం చెప్తున్నావు, ఆయన నజరేతులో ఉన్నాడంటున్నావు, నువ్వు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు చేశానన్నావు, అవన్నీ మాకు తెలీదా? అన్నీ మళ్ళీ కొత్తగా చెప్తున్నావేంటి మాకు అని ఇక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే అత్యాగ్రహము తెచ్చుకొని. అలానే 7వ అధ్యాయం 54వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయం 54వ వచనం. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతడును చూచి పండ్లు కొరికిరి. సౌండ్ భలే ఉంటుందిగా. ఒకటి, ఇన్ని ప్రూఫ్స్తోని ఆత్మతో నింపబడి చెప్పిన తర్వాత వాళ్ళందరికీ ఏమొచ్చింది అని అంటే అత్యాగ్రహం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఇన్ని ప్రూఫ్స్తోని లేఖనాలు చెబుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బాగా కోపంతో మండుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే పండ్లు కొరికి వీళ్ళకి బతకడానికి వీళ్ళు లేదు, వీళ్ళు చంపేయాలని డిసైడ్ అయిపోయారు. ఒకసారి నాకు వెళ్ళి చూడండి, గాడ్ ఈజ్ రియల్ అనేది ప్రూఫ్ చేస్తున్న ప్రతిసారి ఏం జరిగింది అని అంటే అపవాది మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. మనం ఆత్మచేత నింపబడిన ప్రతిసారి, పాపానికి దూరంగా ఉంటున్న ప్రతిసారి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనం చూస్తే వాడు కోపం వస్తూ ఉంటుంది. ఒరే, నీకు అసలు చీము నెత్తురు ఏమి లేదు కదరా, నువ్వు అసలు కుర్రోడువేనారా, అసలు ఎలా ఉండగలుగుతున్నారా ఇలా అని వాడు ఏం చేస్తాడంటే మన మీద కోపపడుతూ ఉంటాడు, మన మీద మండిపడుతూ ఉంటాడు, మనల్ని చంపేయాలంతో కోపం వస్తూ ఉంటుంది. కానీ వాడు మనల్ని ఏం చేయలేడు. రీజన్ ఏంటి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇది ఒక వింగ్. అయితే ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చూడండి, అదంతా చెప్పాడు. హోలీ స్పిరిట్ ఈజ్ రియల్ అని చెప్పాడు, జీసస్ ఈజ్ రియల్ అని చెప్పాడు, రిజరెక్షన్ ఈజ్ రియల్ అని చెప్పాడు, మళ్ళీ ఆదరణకర్త క్రిందకు వచ్చాడు, అది రియల్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు రక్షణ పొందుతారు అని చెప్పారు. 38వ వచనం చూడండి ఒకసారి. 38వ వచనం లాస్ట్గా ఇలా కంక్లూడ్ చేశాడు. ఏమని చెప్పాడు అనంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. సింపుల్గా ఏం చెప్తూ ఉన్నాడు అనంటే మెయిన్ కాన్సెప్ట్ ఇందులో ఉన్నది ఏంటంటే మీరు మారు మనసు పొందండి. మీకు కొత్తగా అనిపిస్తుంది కదా ఈ పరిశుద్ధాత్మ అనేది, మీకు వింతగా అనిపిస్తుంది కదా, ఏదో కొత్త మద్యం తాగినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అదంతా కాదు. నేను ఇంతసేపు చెప్పాను కదా, ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పు అన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు మారు మనసు పొందుడి, మీరు మారు మనసు పొందుడి. ఫస్ట్ చర్చ్లో ఫస్ట్ మెసేజ్లో ద కంక్లూజన్ వర్డ్ ఏమిటి అని అంటే మీరు మారు మనసు పొందుడి. 40-41 చూడండి. 40-41 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలు, మీరు రక్షించబడాలి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వాక్యం వాళ్ళతో చెప్పాడో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరిగింది. మొట్టమొదటి చర్చిలో ఇప్పుడు కాంగ్రిగేషన్ ఎంత? ఫస్ట్ డేనే 3,000 మంది వచ్చారంటే మామూలు విషయం కాదుగా. ఆ రోజే ఆత్మచేత నింపబడ్డారు, ఆ రోజే వాక్యం చెప్పాడు ఆయన.
ఆ రోజే ఆత్మచేత నింపబడి లేఖనాలన్నీ సపోర్ట్ చేసుకొని చక్కగా చెప్పాడు. అయితే దానిని విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ తమ జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నారు. ఆ రోజు సంఖ్య చూస్తే ఇది నాలెడ్జ్. ఇది మనం ఇప్పుడు చూసుకునేది ఏమిటి అని అంటే, ఫస్ట్ చర్చ్లో చేర్చబడిన వ్యక్తులు ఎంతమంది అని అంటే 3,000 మంది. అప్పటి నుండి ఈ 3,000 మంది ఎలాగున్నారు అని అంటే, ఇదే ఆత్మచేత వాళ్ళు నడిపించబడ్డారు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో 42వ వచనంలో చూడండి, 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నిలిచి ఉండిరి. ఆత్మచేత నింపబడిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రూఫ్ ఏమిటి అని అంటే, పిల్లలు నాకెళ్ళి చూడండి, నేను రక్షించబడ్డాను, నేను ఆత్మచేత నింపబడ్డాను అంటానికి ఒకే ఒక రుజువు ఏంటి అని అంటే, అపోస్తలుల బోధ మీద వాళ్ళు శ్రద్ధ నిలుపుతారు. సెకండ్, సహవాసానికి వాళ్ళు ఇష్టత చూపిస్తూ ఉంటారు. 3, రొట్టె విరుచుట యందు అంటే ప్రభు బలలో వాళ్ళు ఖచ్చితంగా చేయి వేయటానికి ఇష్టత చూపిస్తూ ఉంటారు. 4, వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటారు. ఇక కొంచెం కిందకు చూస్తూ ఉంటుంటే 43 నుంచి 46 వచనాలు చూస్తే ప్రతి వానిలో భయము ఉంది అన్న మాట కనిపిస్తుంది. వారు ఏక మనస్కులై ఉన్నారు అన్న మాట కనిపిస్తుంది. ప్రతి దినము దేవాలయములో కూడుకొడుచు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. చూసారా, వాళ్ళకున్న ఆస్తులన్నిటిని నమ్ముకొని వాళ్ళు ఏం చేశారు అని అంటే, అపోస్తలుల పాదాల యొద్దకు పెట్టుకొని అందరూ వాళ్ళకు ఉన్న దాంట్లో ఫస్ట్ చర్చ్ నిజంగా అలా ఇప్పుడు ఉండటం అనేది అసంభవం. 3,000 మంది చేర్చబడ్డారు అని అంటే ఫస్ట్ చర్చ్ ఎలాగున్నారో చూడండి. 44వ వచనం చూడండి నేను ఒకసారి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఎంతమంది చేర్చబడ్డారు అనంటే ప్రతి దినము మళ్ళా మల్టిప్లై అవుతానే ఉంది. 17-11 కూడా చదువు నేను ఒకసారి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో కనిపిస్తుంది. యాక్ట్స్ 17:11 మనకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దినము లేఖనములను పరిశోధించరి అన్న మాట కనిపిస్తుంది. 16:5లో చూస్తే విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండెను అన్న మాట కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ చర్చ్. ఏక మనస్సుతో, ఏకాత్మతో. దోస్ డేస్ ఆర్ వెరీ ప్రెషియస్. అందుకని ఎప్పటికప్పుడు ఆ సంఘం అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైన పరిచర్య చేశారు అంటే అంత అద్భుతమైన పరిచర్య ఆ దినాలలో వాళ్ళు చేశారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళందరూ ఇష్టంగా ఈ పనులన్నీ చేసుకున్నారు. సో ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, దే వర్క్డ్ విత్ ద స్పిరిట్, దే వాక్డ్ విత్ ద స్పిరిట్ అన్న మాట ఇక్కడ రాసుకోవాలి. ఆత్మచేత నింపబడిన వ్యక్తులు ఎలాగున్నారంటే అపోస్తలుల బోధ విన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుస్తూ బలలో పాల్పంపులు పొందుతున్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రతిదినము ఇంటింట ప్రతిదినము దేవాలయంలో వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. ప్రతిదినం వీళ్ళందరూ కూర్చుంటున్నారంటే వీళ్ళు పనులు చేసుకోకుండా కూర్చున్నారని అర్థం. ఎవరు పనులు వాళ్ళవే, కానీ ఎవ్రీడే వాళ్ళు సహవాసంగా కూడుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది మనకి, ఫ్యామిలీ ప్రేయర్. ఎక్కడున్నా ఫ్యామిలీ ప్రేయర్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్.